హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా ఇంటి పక్కనున్న అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. వాళ్ళైతే మెంతి కూరాకు చూడండి ఎంత బాగుందో. దీనికి ఎరువు ఏమి వేస్తావు అత్త? ఏమేరు వాళ్ళు ఎర్రమట్టి పోసిన అలా వేయాల ఏమేమి పోయింది. అంతేకాదు కాకర చెట్టు చూడండి ఎంత అందంగా ఉందో. బాగా పెద్దదైపోయింది. చిన్న తీగ నాటారు, అదైతే ఎంత పెద్దగా వచ్చింది. వీళ్ళైతే ఏమీ ఎక్స్ట్రా ఎరువులు అయితే కూడా వేయలేదంట ఈ చెట్టుకైతే, ఓన్లీ ఎర్రమట్టి వేశారంట. ఇది పోమోగ్రానైట్ చెట్టు అయితే దీనికైతే ఎండు ఆకులు తెచ్చి వేశారంట అండి. అలాగే ఎర్రమట్టిని కూడా వేశారంట. చెట్టు నిండా భలే కాయలైతే బాగా వచ్చాయి చూడండి. చెట్టు ఒక పక్కకు వాలిపోయినట్టుగా ఉంది. కాయలు ఎక్కువ అయిపోయేసరికి బరువు ఎక్కువై చెట్టుకి కొంచెం పక్కకైతే వాలిపోయినట్టుగా ఉంది. కాయలైతే చాలా ఉన్నాయి కానండి, దాంట్లో ఏదో వైట్గా అయితే ఉన్నాయి కాయలు. వాటి మీద ఒక రకంగా అది మరి బ్యాక్టీరియానో వైరస్ నాకైతే తెలియదు, కానీ కాయలైతే చాలానే ఉన్నాయి. అలాగే పూత పిందె కూడా బాగా ఎక్కువగా ఉంది. చెట్టు అయితే కలకలలాడుతుందండి చూడటానికి మనకి. అంతేకాదు పోమోగ్రానైట్ మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఎక్కువ శాతం రక్తహీనత ఉన్నవాళ్ళు వాళ్ళైతే దానిమ్మకాయలే తినండి అన్నట్టుగా చెప్తుంటారు. చూడండి చెట్టు ఎంత బాగుందో. అది వైట్ పురుగేమో అండి, మరి నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. చూడండి. అంతేకాదు వీళ్ళ ఇంట్లో ఇంకా కొన్ని చెట్లు అయితే నాటారండి. నేనైతే చెట్లు చూడటానికే వీళ్ళ ఇంటికి వెళ్తానండి ఎప్పుడన్నా. ఎందుకంటే గ్రీనరీగా అలా చూస్తుంటే మనకైతే ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అవుతుంది కదండి. బాగుంది కదా అండి చెట్టు. ఇంత చిన్న చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. అంతేకాదు వీళ్ళు పుదీనా కూడా వేశారండి. పుదీనా అయితే ఎలా నాటావని అడిగితే ఆవిడ, కొనుక్కొస్తాం కదమ్మా పుదీనా, అందులో ఒక కొమ్మ అయితే కూర్చేశాను, దీనికి స్పెషల్ ఎరువులు అయితే ఏం వేయలేదు, కానీ జస్ట్ ఎర్రమట్టే తెచ్చేసేసానమ్మా, బట్ ఇదైతే బాగా వచ్చింది. మేబీ భూమిలో సారం ఉందేమో అండి. స్మెల్ అయితే గుమగుమా వస్తుంది, మింట్ స్మెల్. ఎంత బాగుందో కదా ఇది కూడా చూడటానికి గ్రీనరీగా. పుదీనా కూడా మన ఆరోగ్యానికి అయితే ఎంతో మేలు చేస్తుంది చూడండి. అలాగే ఒక చిక్కుడు చెట్టు కూడా ఉందండి. చిక్కుడు చెట్టు అయితే బాగా అల్లుకుపోయిందండి. వీళ్ళ ఇంట్లో డ్రాగన్ చెట్టు కూడా ఉందండి. దీనికైతే చాలా కాయలు కాసాయండి. మాకు కూడా 1-2 అయితే ఇచ్చిందండి. బాగున్నాయి టేస్ట్. ఫస్ట్ టైం వచ్చినంత పెద్దవిగా అయితే తర్వాత రాలేదండి. మేబీ దీనికి సారం సరిపోలేదేమో, ఎరువులలా బలమైన ఆహారం దానికి దొరకలేదేమో. చూడండి ప్రెసెంట్ అయితే ఏం కాయలు లేవు. మనం దీని చెట్టు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.